సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన ముందున్నారు బిగ్ బాస్ ఫేమ్. సో అశ్విని శ్రీ గారు. హాయ్ మ్యామ్. హలో హలో, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. సో ఏంటి మేము ఎవరైనా స్టార్టింగ్ నుంచి లోకల్ స్టార్ అయ్యి తర్వాత పాన్ ఇండియా స్టార్ అవుతారు, మీరు డైరెక్ట్ గా పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇట్లాంటివి చెప్పే అందరూ షెడ్కి వెళ్ళిపోతున్నారు. మొన్న అన్నట్ట స్టేజ్ మీద. సో మిస్ జానకి స్టోరీ ఏంటి మ్యామ్? స్టోరీ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. యాక్చువల్ గా నేను ఆ క్యారెక్టర్ రివీల్ చేయదు, బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు రివీల్ దిస్ క్యారెక్టర్. ఎందుకంటే నేను నార్మల్ గా బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత ఒక 50-60 స్క్రిప్ట్స్ వరకు విన్నాను మూవీస్ వి. బట్ నాకు ఏది అంత క్యాచీగా అనిపించలేదు. దిస్ వన్ పర్టికులర్ వన్ హ్యాస్ టూ మెనీ అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ అనమాట. అదేమో సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. అందుకే ఈ మూవీ ఒప్పుకున్నాను. టుడే పూజా సెరమనీస్ హ్యాపెండ్ అండ్ వెరీ ఎక్సైటెడ్. తొందరలో షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే అందరికి మీ క్యారెక్టర్ గుర్తున్నది సర్లే నీకెవరిలో. సో ఆ ట్రైన్ సీన్ లో ఎక్కువ కొంచెం బాగుండింది. సో ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కనబడలేదు, అంటే ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అని ఏం లేదండి. అంటే ఐ వాజ్ యాక్చువల్లీ ఆక్యుపైడ్ విత్ మై ఓన్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ సమ్ ఫ్యామిలీ థింగ్స్, మమ్మీ డాడీ, టూ మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్ అండి. అంటే నాట్ ఓన్లీ మూవీస్, నా లైఫ్ లో ఇంకా చాలా చాలా వేరే 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 ఇప్పుడు బిజినెస్ అని, ట్రావెలింగ్ అని, లైక్ ఐ వాజ్ గోయింగ్ త్రూ లిటిల్ డిప్రెషన్, లైక్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్. లైఫ్ అంటే మన సినిమాలో లాగా లవ్, హ్యాపీ, ఎండ్ కార్డ్ అట్లా పడిపోదు కదా, ఎప్పుడు పోతూనే ఉంటుంది మన లైఫ్. సో అట్లా కొంచెం బ్రేక్ తీసుకున్నాను. బట్ ఆఫ్టర్ దట్ ఐ ఎంటర్డ్ ఇన్ టు బిగ్ బాస్. దెన్ అగైన్ ఐమ్ డూయింగ్ మూవీస్. ఐమ్ డూయింగ్ అ తమిళ్ మూవీ. ఐమ్ డూయింగ్ సో మెనీ యాడ్స్, మూవీ ఓపెనింగ్స్, సారీ షాప్ ఓపెనింగ్స్ అండ్ ఆల్సో ఎక్సైటెడ్. అంటే మిస్ జానకి ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. సో పాన్ ఇండియా మూవీకి అంటే నేను ఫస్ట్ టైం కి ఇంత పెద్ద క్యారెక్టర్ చేయగలనా అని కొంచెం డౌట్ ఏమైనా వచ్చింది? లేదండి, నా మీద నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది. తెలుగు డైరెక్టర్స్ కి అంత కాన్ఫిడెన్స్ లేదేమో నా మీద ముందు వరకు, బట్ ఇప్పుడు అయితే వచ్చింది. బట్ I'm actually very confident on my, మీరందరూ కూడా లైక్ ఎవ్రీబడి, you have to have confidence on you first, then only నిన్ను చూసి వేరే వాళ్ళు నమ్ముతారు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకా వేరే వాళ్ళు నిన్ను ఎట్లా నమ్ముతారు? సో ఎవ్రీ డే వెన్ యూ వేకప్ ఒకసారి అద్దంలో చూసుకొని ఎస్ ఐ కెన్ డూ దిస్ అని చెప్పి మీరు అనుకున్నారు అనుకోండి, డెఫినెట్ గా యూల్ ఆల్సో బికమ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బి ఇన్ సమ్ డే ఫర్ షూర్. డైరెక్టర్ గారు వచ్చి మీకు స్టోరీ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యింది? అదేనండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా ఎక్సైట్, అంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి దీంట్లో. నార్మల్ రెగ్యులర్ స్టోరీ లా కాకుండా వేరేగా ఉంది స్టోరీ. ఏమైనా అడిగారా అంటే నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కి? ఇంకా మీరు ఇంత చెప్తుంటే నాకు చెప్పేయాలనిపిస్తుంది క్యారెక్టర్ ఏంటో, కానీ నేను చెప్పను. మీరు నన్ను ఎంత టైం చేసినా నేను చెప్పను.